చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. గురుగారు, పార్వతీదేవిని కన్యకాదేవిగా వ్యవహరిస్తారు. కన్యాకుమారి క్షేత్రంలో పార్వతీదేవి కన్యకా పరమేశ్వరిగా అవతరించడంలో ఆంతర్యం ఏమిటి? కన్యాకుమారి మన భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రాల్లో ఒకటి. కన్యాకుమారి అనటంతో మనకి వివేకానంద స్వామి కూడా మనకు అక్కడ గుర్తుకొస్తారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ వివేకానంద రాక్ అని ఉంటుంది కన్యాకుమారి గుడి పక్కనే. అక్కడే అమ్మవారు ఒంటికాలి మీద నిలబడి పార్వతీదేవి తపస్సు చేసిందట. ఆవిడ్ని కన్యాకుమారి, అక్కడ కన్య అనేటువంటి పేరుతోటి అమ్మవారిని అక్కడ అర్చన చేస్తారు. ఎందుకండి మామూలుగా పిలవచ్చు కదా, కన్య అంటే పెళ్లి కానటువంటి యువతి అని అర్థం కదా. మరి కన్య అనేటువంటి పేరుతోటే అమ్మవారిని అక్కడ ఎందుకు పూజ చేస్తారు అని అంటే 51 శక్తిపీఠాల్లో, అంటే శక్తిపీఠాలు అష్టాదశ అని ప్రసిద్ధి, కానీ 51 అని ఇంకొక పద్ధతి కూడా ఉంది. అందులో కన్య అనేటువంటిది కూడా శక్తిపీఠాల్లో ఒకటి. అంటే శివుడి కోసం కన్యా రూపంలో పార్వతీ అమ్మవారు తపస్సు చేసినటువంటి ప్రదేశంగా దాన్ని చెప్పటానికి అది కన్యాకుమారి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అమ్మవారి రూపం ఎంత ప్రసిద్ధి అంటే అమ్మవారి యొక్క ముక్కు పుడక, ఇక్కడ రూపం అనేసరికి ఆ ముక్కు పుడకకి చాలా ప్రత్యేకత ఇస్తారు. అంతా కూడా ఆ ముక్కు పుడక ధగ 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 మెరిసిపోతుంటుంది. నేను స్వయంగా సందర్శించాను, పుస్తకాల్లో కాకుండా స్వయంగా సందర్శించి ఆ ఆనందానుభూతిని పొందాను. ఎందుకంటే పూర్వపు రోజుల్లో ఆ ముక్కు పుడక యొక్క కాంతికి ఆ సముద్రాల్లో ప్రయాణించేటువంటి నావికులు ఆ లైట్ హౌస్ అంటారు చూడండి, ఆ ముక్కు పుడక యొక్క కాంతిని చూసి అది లైట్ హౌస్ కింద భావించేవారట. అందువల్ల ఓడ ఒక దిశగా వెళ్లాల్సింది ఇటు పక్కకి తీసుకొచ్చేసేవారట. అందువల్ల ఆ అమ్మవారి యొక్క వాకిల్ని ఈ కొంతకాలం మూసివేసి ఉంచటం కూడా జరిగింది. అంటే అంత ధగధగలాడిపోతుంటుంది అమ్మవారి యొక్క ముక్కు పుడక. అంత ప్రసిద్ధి పొందింది ఈ కన్యాకుమారి క్షేత్రంలో. అలాగే ఈ కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 3 సముద్రాల సంగమం. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం, ఈ 3 సముద్రాలు కలిసినటువంటి చోట అమ్మవారు మనకి అక్కడ స్వయంభూగా ఆవిర్భవించి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే ఏవైతే మీరు లోకంలో 3 మతాలు అని ఏవైతే ప్రసిద్ధమైనటువంటివన్నీ చెప్పుకుంటున్నారో ఆ 3 మతాల యొక్క సంగమ క్షేత్రం కన్యాకుమారి క్షేత్రం. అంటే అన్నీ ఒకటే, అంతా ఒకటే అనేటువంటి ఒక సమైక్య బోధన్ని అమ్మవారు ఆ క్షేత్రంలో వెలిసి మనకి తెలియచేస్తున్నారా అన్నట్లుగా ఆ క్షేత్రం ఆ రకంగా ప్రకాశం పొందుతూ ఉంటుంది. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ఉదయం పూట ఆ సూర్యోదయాన్ని చూడటానికి, కన్యాకుమారి అనేసరికి అందరికి చాలా సుప్రసిద్ధి, ఆ సూర్యోదయం చూడటానికి ఎంత ఉత్సాహపడతారో కన్యాకుమారిలో, ఆ రకంగానే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటానికి కూడా అంత ఉత్సుకత చూపిస్తారు. అక్కడ సూర్యోదయం స్పష్టంగా కనిపించేటువంటి ప్రదేశం పక్కనే అమ్మవారి యొక్క ఆ గుడి కూడా ఉంది. అందువల్ల ఈ సూర్యోదయ సందర్శనం చేసి వెంటనే అమ్మవారి సందర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. ఏమైనా ఒక్కసారి తప్పనిసరిగా జీవితంలో దర్శించవలసిన క్షేత్రం కన్యాకుమారి క్షేత్రం. అక్కడ సూర్యోదయాన్ని చూడాలి, అమ్మవారిని మన హృదయంలో చూడాలి. ఇది జీవిత పరమార్థం. గురుగారు, గురువులు, పీఠాధిపతులు, మహారాజుల సమాధులపై శివలింగ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారో కారణం తెలియజేస్తారా? ఓం నమః శివాయ. శివారాధకులు తమ జన్మ పర్యంతం శివుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళు తమ యొక్క ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా తాము శివారాధకులమే అని లోకానికి తెలియచేయటానికి తమ యొక్క పార్థివ శరీరాలు పాతిపెట్టినటువంటి ఆ ప్రదేశం పైన, అంటే ఆ సమాధుల పైన శివలింగ ప్రతిష్టాపన చేయాలి అనేటువంటి కోరికని వారు బతికున్నప్పుడే వెలిబుచ్చుతుంటారు. ఆ రకంగానే మీరు ఇందాక చెప్పినట్లుగానే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పీఠాధిపతులు కానివ్వండి, రాజులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, తాము చనిపోయిన తర్వాత
ఆ పార్థివ శరీరాల మీద శివలింగ ప్రతిష్టాపన చేస్తారు. అయితే లోకంలో ఒక దురభిప్రాయం ఉంది. అందరి శివలింగం ఎక్కడ కనపడితే, అంటే శివాలయాలు ఇప్పుడు మనకి ఎక్కడ కనపడుతున్నాయో అవన్నీ పూర్వకాలపు సమాధులు అని లోకంలో ఒక అభిప్రాయాన్ని కొంతమంది వ్యాపింప చేయాలని చూస్తున్నారు. అది తప్పు. అది మనం ఈ మన ధర్మం శీర్షికలో అందరికీ చెప్దాం. శివలింగం ఉన్న చోటల్లా కూడా సమాధులు కాదు. ఎందుకంటే స్వయంభూ క్షేత్రాలు శ్రీశైలం కానివ్వండి, కాళహస్తి కానివ్వండి, ఇప్పుడు మనకి ఆరాధ్యంగా క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్వయంభూ శివలింగ క్షేత్రాలు. అవి సమాధుల మీద ఉన్నటువంటి శివలింగాలు కాదు. మరి సమాధుల మీద ఉన్నటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ మనం కాళహస్తి దగ్గర తొండమాన్ అని ఒక మహాచక్రవర్తి ఉన్నాడు. ఆయన యొక్క రాజుగారి యొక్క ఆ పార్థివ శరీరం మీద సమాధి మీద శివలింగాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇట్లాగా కొంతమంది ప్రసిద్ధులైనటువంటి రాజులు ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత తమ పార్థివ శరీరాల మీద శివలింగ ప్రతిష్టాపన చేసుకున్నారు. అది కొన్ని చోట్లే మనకు కనపడుతుంది. కానీ ఆ శివలింగం ఉన్న చోటల్లా కూడా సమాధి ఉన్నది అని మాత్రం తప్పు. ఆ సిద్ధాంతానికి మనం రాకూడదు. అది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. గురుగారు, విరామ చిహ్నాలు లేనటువంటి భాష తిరుగుమూత పెట్టినటువంటి వంటకంలా రుచించదు అని అంటారు. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారా? చాలా చక్కటి మాట చెప్పారమ్మా. ఎందుకంటే భాషని నిలబెట్టుకోవటం కూడా మన ధర్మం. మీరు చెప్పినట్లుగానే విరామ చిహ్నాలు లేనటువంటి భాష చక్కటి, మన ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే పోపు, అది పెడితే, ఆ తిరగమూత పెడితే చక్కగా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. అయితే ఎక్కడెక్కడ విరామ చిహ్నాలు పెట్టాలి అది తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ఏదో ముక్కస్య ముక్కార్థాలాగా ఒక గురువుగారు తరగతిలో పాఠం చెప్తున్నారు. సీతా స్వయంవర సందర్భంగా శ్రీరాముడు శివధనస్సుని విరిచాడు. గురువుగారు చెప్తున్నారు, డిక్టేషన్ చెప్తున్నారు, విద్యార్థులు రాసుకుంటున్నారు. శ్రీరాముడు శివధనస్సుని విరిచాడు. ఆ సమయమున సీత కామ, జనకుడు కామ, విశ్వామిత్రుడు కామ, ఋషి మొదలైన వాళ్ళందరూ కూడా సంతోషించారు. రాశారా? రాశానండి. ఏదిరా మీ నోట్స్ ఒకసారి ఇవ్వండి. చూస్తే వాడేం రాశాడు? శివధనస్సుని విరిచిన తరువాత సీత, కామ విశ్వామిత్రుడు, కామ జనకుడు. కామాకి కామ అని రాశారు. కామ అని రాయకుండా వాడు అంటే విరామ చిహ్నం అనే, అంటే దీన్ని ఈ గుర్తుతో పెట్టాలి. ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే కామాన్ని గుర్తు పెట్టాల్సింది పోయి వాడు అక్కడ కామ రాశాడు. కామ అనేసరికి అర్థం మొత్తం మారిపోయింది. ఒక దుష్టార్థం వస్తుంది. కామ విశ్వామిత్రుడు ఏమిటి, కామజనకుడు ఏమిటి? అందువల్ల ఆ విరామ చిహ్నాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శతకముల యందు 100 పద్యములు కలవు, అవి నీతిని బోధిస్తాయి. వాక్యం. శతకములందు 100 పద్యములు ఉన్నవి, అవి నీతిని బోధిస్తాయి. 100 పద్యములు కలవు ఉన్నవి అన్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. అవి కామ నీతిని బోధిస్తాయి. ఆ కామ పెట్టలేదనుకోండి, లేకపోతే కొంత గ్యాప్ ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? అవినీతిని బోధిస్తాయి. శతకములందు ఉన్నటువంటి పద్యాలు అవినీతిని బోధిస్తాయి అనేటువంటి ఒక దురర్థం మనకి వస్తుంది. అందువల్ల విరామ చిహ్నాల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. అంతకంటే పూర్వకాలంలో ఆంగ్ల భాషలో కూడా ఈ రకంగా, ఎందుకంటే జార్జ్ చక్రవర్తి భార్య ఆంగ్ల భాషలో కూడా అక్కడి నుంచి వచ్చిందే మనకి బాగా ఇవి. ఆవిడ దగ్గరికి ఒక ఖైదీకి సంబంధించి ఇప్పుడు కనుక మనం రాష్ట్రపతి కనుక క్షమాభిక్ష పెట్టినట్లుగా ఆ రోజుల్లో వాళ్ళది ప్రాభవం కనుక ఆ రాణి గారు ఒక లేఖ పంపించారు. ఏమని లేఖ పంపించారంటే, ఒక ఖైదీకి ఉరిశిక్ష పడాలి, పార్డన్ టు బి సెంట్ టు సైబీరియా. ఈ ఖైదీ గురించి రాస్తే ఏమిటంటే పార్డన్ టు బి సెంట్ టు సైబీరియా అని. ఈ పార్డన్ దగ్గర ఆవిడేం చేసిందంటే, ఈ ఖైదీని రక్షించాలి అని చెప్పి ఏం చేసిందంటే ఆ పార్డన్ పక్కన కామా పెట్టింది. అంటే ఈ పార్డన్ పక్కన కామా పెట్టేసరికి ఏమైపోయింది, నిజానికి అది కామా పెట్టకుండా ఉంటే ఆ ఖైదీకి ఉరిశిక్ష విధించండి అని అర్థం. ఈవిడ ఖైదీనికి ఉరిశిక్ష విధించకుండా రక్షించాలని చెప్పి పార్డన్ పక్కన కామా పెట్టింది, టు బీ సెంట్ టు సైబీరియా, అక్కడికి పంపించండి అని చెప్పి. ఆ రకంగా కామా గనక పెట్టకపోతే అర్థం మొత్తం మారిపోతుంది.
పెడితే ఇంకొక అర్థం వస్తుంది. ఇది ఆంగ్ల భాష కానివ్వండి, మన తెలుగు భాష కానివ్వండి, ఏ భాష అయినా కానివ్వండి, విరామ చిహ్నాలు అంత జాగ్రత్తగా ప్రయోగం చేయాలి, అంత జాగ్రత్తగా రాయాలి. అది మన భాష మనకి నేర్పుతున్నటువంటి ధర్మం. దీనిని అందరూ కూడా ఎరుగుదురుగాక. గురుగారు, షోడశ గణపతి స్వరూపాలు ఎంతో విశేషమైనవి. అందులో ఉచ్చిష్ట గణపతి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మఖే కిమపి తుందిలం మహః. ఈ లోకంలో విఘ్నాలు అనేటువంటి చీకటిని అణిచివేసేటువంటి స్వభావం కలిగినటువంటి గణపతి ఆయన మనందరికీ కూడా ఆరాధ్యుడు. ఆయన్ని మనం కొలుద్దాం. గణపతికి షోడశ గణపతులు, 32 గణపతులు, 53 గణపతులు, 108 గణపతులు, ఇట్లా గణపతుల యొక్క రూపాలు రకరకాలుగా మన యొక్క భక్తి సామ్రాజ్యంలో ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మీరు అడిగినటువంటి ఉచ్చిష్ట గణపతి, ఈ ఉచ్చిష్ట గణపతి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపం. నిజానికి మనం ఉచ్చిష్టము అనేటువంటి పేరుని ఎక్కడ వాడతామంటే ఎంగిలి అనేటువంటి అర్థంలో ఉచ్చిష్టము అంటాం. అయితే అంతటి మహానుభావుణ్ణి పట్టుకొని, గణపతిని పట్టుకొని, మనం అంత దేవుణ్ణి పట్టుకొని ఎంగిలి గణపతి అనటంలో ఏమైనా సామంజస్యం ఉందా అంటే, కానీ లోకంలో ఇప్పటికీ కూడా ఉచ్చిష్ట గణపతి అనేటువంటి పేరు మీద లోకంలో ప్రచారం ఉంది. అంటే దానికి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఉచ్చిష్టము అని అంటే లోకంలో మీరు అనుకుంటున్నటువంటి ఎంగిలి అనేటువంటి అర్థం కాదురా నాయన. ఉచ్చిష్ట అంటే మిగిలిపోయిన, శేషమైన అనేటువంటి అర్థం తీసుకోండి. ఈ ప్రపంచం మొత్తం ప్రళయంలో మునిగిపోయినప్పటికీ ఏ పరబ్రహ్మ అయితే లోకంలో మిగిలిపోయి ఉంటాడో, ఆయన ఒక్కడే ఉంటాడో, అటువంటి పరబ్రహ్మని గణపతి, ఆయనే గణపతి, ఆయనే ఉచ్చిష్ట గణపతి. ఆ రకంగా ఉచ్చిష్ట గణపతి యొక్క నామాన్ని మనం స్వీకరించాలి అని చెప్పారు. ఈ ఉచ్చిష్ట గణపతిలో, ఈ ఉపాసనలో రకరకాల వైరుధ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మామూలు గణపతిని పూజించటం వేరు, ఉచ్చిష్ట గణపతిని పూజించటం వేరు. ఎక్కువగా ఉచ్చిష్ట గణపతి పూజ వామాచారులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రకం ఎందుకంటే మనం మామూలు గణపతి పూజ చెయ్యాలి అంటే శౌచంగా ఉండాలి, స్నానం చేయాలి, పవిత్రంగా కూర్చోవాలి. కానీ ఉచ్చిష్ట గణపతి పూజ అశౌచం, ఎంతగా అశుచి ఉంటే అంతగా పూజ చేయొచ్చు. అంటే ఇప్పుడు నామాల్లో శ్రీరామ నామం ఉన్నది చూడండి, మిగతా దైవనామాలు పఠించాలి అంటే కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఒక నామోచ్చారణ చేయాలి, చక్కగా స్నానం చేయాలి, తూర్పు ముఖంగా కూర్చోవాలి, ఇలాంటి నియమాలు ఉన్నాయి. కానీ రామనామం జపించటానికి ఏ పరిస్థితుల్లో అయినా ఏ ఏ ఏ రకంగా మనిషి ఉన్నా సరే చక్కగా రామనామాన్ని జపించవచ్చు. శుచిగా ఉన్నా, అశుచిగా ఉన్నా, మరణ సమయమైనా, ప్రసవ సమయమైనా, ఏ సమయమైనా రామనామాన్ని జపించవచ్చు. అలాంటిదే గణపతి నామం, ఉచ్చిష్ట గణపతి. ఈయనకి శుచి మాత్రం పనికిరాదు, అశౌచం. అశౌచంగా ఉన్నటువంటి గణపతి ఉచ్చిష్ట గణపతి. అంటే ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఉచ్చిష్ట గణపతిని సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన్ని కొలవండి అని చెప్పటానికి ఇక్కడ అశౌచంగా ఉన్నా సరే ఉచ్చిష్ట గణపతిని పూజ చేయండి అన్నారు. ఇందాక నేను మనవి చేసినట్లుగానే వామాచార పరాయణులు, అశుచిగా ఉన్నటువంటి వాళ్ళు తాంత్రిక విధానాల్లో ఎక్కువగా ఈ ఉచ్చిష్ట గణపతిని పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఉచ్చిష్ట గణపతి యొక్క తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. పైకేమో ఒక శృంగారాకృతిలో ఉచ్చిష్ట గణపతి కనపడుతూ ఉంటాడు. ప్రస్తుతానికి మనం అంతవరకు తెలుసుకుంటే చాలు. ఏమైనా సరే ఉచ్చిష్ట గణపతి యొక్క తాంత్రిక పూజ ఈ కాలానికి నిషిద్ధం. మామూలుగా చక్కగా చేసుకునేటువంటి గణపతి పూజ అందరూ చేయవలసిందిగా మనం మనవి చేద్దాం. గురుగారు, వివిధ రకాల దీక్షలు చేపట్టేటప్పుడు అనేక రకాల వస్త్రాలను, మాలికలను ధరిస్తూ ఉంటారు కదా, వాటిని ప్రతి ఏడాది మళ్ళీ మళ్ళీ ధరించవచ్చా? ఈ మామూలుగా ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు మడిబట్టలు అని లోకంలో సుప్రసిద్ధి. మడిబట్టలు అంటే పట్టు వస్త్రాలు అని కొంతమంది అర్థం తీసుకుంటారు. కొంతమంది ఏమో నారబట్టలు, అవి కూడా కొంతమంది ధరిస్తూ ఉంటారు. మొత్తానికి అవి రోజు కూడా ఉతకటం లాంటివి చేయరు. ఎప్పుడన్నా
ఒక నెల 2 నెలల తర్వాత వాటిని ఉతికి మళ్ళీ మళ్ళీ కట్టుకుంటూనే ఉంటుంటారు. కానీ రోజు మాత్రం వాటిని శుభ్రపరచడం అంటూ ఉండదు. మరి ఇదే విధానం కొన్ని దీక్షలు చేపట్టినటువంటి వాళ్ళు, ఉదాహరణకి అయ్యప్ప దీక్ష ఇలాంటి దీక్షలు చేపట్టినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం దీక్ష పడతారు. ఆ 40 రోజులు మొదలైనటువంటివన్నీ దీక్ష అయిపోయిన తర్వాత ఆ బట్టలు మళ్ళీ తిరిగి అయ్యప్ప దీక్ష లాంటివి చేపట్టినప్పుడు అదే బట్టలు ధరించవచ్చా? ఈ సంవత్సరం ఒక మాల వేసుకుంటారు, మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా అదే మాలని ధరించవచ్చా? ఈ సంవత్సరం ఒక ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని వెళ్తారు, మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఆ దీక్ష చేపట్టినప్పుడు మళ్ళీ అదే ఇరుముడిని చేపట్టవచ్చా? ఇట్లాంటి సందేహాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు కనపడుతూ ఉంటాయి. దీనికి జవాబు ఇందాక నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగానే మన ఇళ్లల్లో ఒక మడిబట్ట రోజు మనం ఉతకం. పవిత్రంగా ఉత్తిష్టంతు భూత పిశాచ అనుకుంటూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. కాబట్టి అది ఒక్కసారి అనుకుంటే ఎలా పవిత్రం మనం అవుతామో ఆ రకంగానే శుభ్రపరచుకుంటే చాలు. ఆ దీక్ష అయిపోయిన తర్వాత శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అవే బట్టలు ధరించవచ్చు, అవే మాలలు ధరించవచ్చు, అదే ఇరుముడి ధరించవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ పరమ ప్రామాణికం గురుస్వామి అనేటువంటి ఒక ఉత్తమ అధికారి ఉన్నారు. ఆ గురుస్వామి నిర్ణయం ప్రకారం మాత్రమే అయ్యప్ప భక్తులు నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ బట్టను చూసి ఎవరే వద్దురా ఇది మళ్ళీ కొత్తది కనుక వేసుకో అని అంటే మాత్రం పాతది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించకూడదు. అలాగే మిగతా రెండింటి విషయంలో కూడా. కానీ పాతదాన్ని స్వీకరించటం వల్ల వచ్చేటువంటి ఫలితం ఇరుముడి రెట్టింపు అవుతుంది. ఎలాగవుతుంది? ఆ మాల జపం మనం చేస్తూ ఉంటే ఆ మాలకి ఆ తరంగాలలో ఉన్నటువంటి ఆ శక్తి అంటుకుంటుంది. అదే మాలని మళ్ళీ తర్వాత దీక్షలో కనుక చేపడితే ఆ శక్తి మిగిలిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత దానికి శక్తి జోడించబడుతుంది. అందువల్ల ఆ గురుస్వామి యొక్క మాటని అనుసరించి మాత్రం మనం ఆ మాలలు కానివ్వండి, ఆ వస్త్రాలు కానివ్వండి, ఇలాంటివి ధరించాలి. ఇది ఈ వస్త్రాల విషయంలోనూ మాలల విషయంలోనూ మనకి సంప్రదాయం చెబుతున్నటువంటి రహస్యం. గురుగారు, ఉప్పు నిప్పు ఈ రెండింటిని నేరుగా ఎవరి చేతికి ఇవ్వకూడదు అంటారు, ఎందుకని? మనం ఉప్పు అనేటువంటి పేరు కొంతమంది ఉచ్చరించడానికి కూడా భయపడుతుంటారు. భోజనాలు చేసేటువంటి సమయంలో వాళ్ళకి కొంచెం ఉప్పు కావాలనుకోండి, కొంచెం ఉప్పు తీసుకురా అని అనలేరు. సరే ఏదో మారు పేరు పెట్టి లవణమనో ఏదో అంటుంటారు. లవణం అని కూడా అనకూడదు. ఎందుకంటే అది అంటే ఏంటంటే మనలో ఒక నమ్మకం, సంప్రదాయవాదుల్లో మనం అడగకుండానే మన విస్తట్లో ఒక మూలగా భోజనం అంతా వడ్డించిన తర్వాత ఒక మూలగా ఉప్పు వేసి వెళ్ళాలి. ఎవరు కూడా మిగతా పదార్థాలు నాకు కొంచెం వడ్డించు అని అడగచ్చు, కానీ ఉప్పుని మాత్రం అడగకూడదు. ఎందుకని అడగకూడదు? ఇందాక మీరే చెప్పారు ప్రశ్నలో, ఉప్పు నిప్పు అని. ఉప్పు పక్కనే నిప్పు ఉంది. ఎలాగంటే ఈ అరచెయ్యి ఏదైతే ఉన్నదో ఇది అగ్నిస్థానం. అగ్నిస్థానం కాబట్టి ఈ అగ్నిస్థానంలో ఇప్పుడు నిప్పులో గనక ఉప్పు కణిక గనక వేస్తే, పలక గనక వేస్తే అది చటపటలాడిపోతూ ఉంటుంది. అట్లాగే ఎదుటివాడు గనక మనకి ఉప్పు గనక వేసాడే, మన చేతిలో ఇలా తీసుకున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్య కూడా చిటపటలు వస్తాయి, తగాదాలు వస్తాయి. ఎందుకంటే అగ్నిస్థానంలో ఉప్పుని తగిలిస్తున్నాడు. అది ఒక కారణం. అందువల్ల ఉప్పు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివాడి చేతుల్లో పెట్టకూడదు, విస్తట్లోనే వెయ్యాలి. ఇక ఉప్పుని అడగకూడదు. ఎందుకని అడగకూడదు అని అంటే అప్పులు పెరుగుతాయిట. ఉప్పుని గనక మనం అడిగితే అసలు జీవితంలోనే అప్పు ఉండబట్టే ఈ జీవితాన్ని మనం ఎత్తాం, ఈ జన్మను మనం ఎత్తాం అప్పు తీర్చుకోవటానికి. ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ. ఎవరప్పులు ఎవరివో ఆ దేవుడికే తెలుసు. కానీ భార్య అప్పో లేకపోతే భర్త అప్పో కొడుకుల అప్పో మొత్తానికి ఒకరి అప్పుని ఒకరు తీర్చుకోవటానికి ఈ జన్మలు ఎత్తాం. మనం గనక ఉప్పు ఇమ్మని చెప్పి గనక అడిగాము అని అంటే అప్పు పెరిగిపోతుందట. అందువల్ల ఉప్పుని అడక్కండి. ఇంకోటి మూడో కారణం, ఉప్పు అనేటువంటిది లక్ష్మీ స్వరూపం. లక్ష్మిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడ పట్ల మనం ఎంత జాగ్రత్త, గౌరవ మర్యాదలు, ఆరాధ్య భావాన్ని మనం వెలిబుచ్చుతామో అంత జాగ్రత్తగా లక్ష్మి మన దగ్గర ఉంటుంది.
ఆరోగ్యరీత్యా కూడా ఇలా అరచేతిలో గనక ఉప్పు గనక వేసుకుంటే అరచేతిలో ఎక్కువ చెమట్లు పడుతూ ఉంటుంది. అంటే ఉప్పుని మనం అశుభ్రపరిచినటువంటి వాళ్ళం అవుతాం. లక్ష్మిని ఆ రకంగా, ఎందుకంటే సముద్రంలో నుంచి పుట్టిందే ఉప్పు, సముద్రంలో నుంచి పుట్టిందే లక్ష్మి. కాబట్టి లక్ష్మికి ఉప్పుకి బాగా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి అరచేతిలో పెట్టుకోని వెంటనే ఆ ఉప్పు అపరిశుభ్రం అవుతుంది ఈ చెమట మొదలైనటువంటి వాటి చేత. అందువల్ల లక్ష్మీ అమ్మవారిని కూడా, లక్ష్మికి సంబంధించినటువంటి ఉప్పుని కూడా అవమానపరిచినటువంటి వాళ్ళం అవుతాం కనుక చేతిలో ఉప్పుని పెట్టుకోవద్దు అన్నారు. కాబట్టి ఇన్ని రకాల కారణాలతోటి ఇంత విడమర్చి చెప్తే చాలామంది వినే ఓపికలు చాలామందికి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక్క మాటలో ఒక సంస్కారంగా, ఒక ఆచారంగా పెట్టేశారు. వరే బాబు, ఉప్పుని ఎవరు అడక్కండి, అడగకుండానే ముందు విస్తట్లో వేసేయండి, ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు పేరు తలవకండి. అది అందువల్ల ఈ ఆచారం ఏర్పడింది. గురువుగారు, సృష్టిని ఆత్మకు సంకేతంగా, ఆత్మస్వరూపంగా భావిస్తారు. ఇందులో పరమార్థం ఏంటో తెలియజేస్తారా? ప్రతి వాడిలోనూ దేవుణ్ణి చూడాలి. ప్రతి చోట కూడా సర్వం విష్ణుమయం జగత్, అంతటా కూడా దేవుడు ఉన్నాడు. అది గుర్తించగలిగితే అంతటా నా శరీరంలో ఏ ఆత్మ ఉన్నదో అంతటా కూడా అదే ఆత్మ ఉన్నది, అందరం ఆత్మ యొక్క అంశలము అనే అంశాన్ని ప్రతి వాళ్ళం గుర్తుపెట్టుకోగలగాలి. దీనికి తమాషాగా పెద్దవాళ్ళు ఒక కథ చెప్తారు. ఒక దేవాలయంలో ఒక అద్దాల గది ఉందట పూర్వకాలంలో. ఒక కుక్క ఎలా లోపలికి వచ్చేసిందో, ఎవరూ లేరు, లోపలికి వచ్చేసింది. అటు అద్దాలు ఇటు అద్దాలు, చుట్టూ అద్దాలు. ఈ అద్దాలు ఉండేసరికి కుక్కకి పాపం ప్రతి చోట కూడా తనే రూపమే కనపడుతోంది. అదేముంది, తన రూపము అని అనుకోవటంలా కుక్క ఏమనుకుందంటే వేరే కుక్కలన్నీ కూడా చుట్టూ చేరాయి అనుకుంది. తను వేరు, అద్దంలో ఉన్నటువంటి కుక్కలన్నీ కూడా వేరు అని అనుకుంది. అని అనుకొని సాధారణంగా కుక్క గనక ఇంకొక కుక్కని కనుక చూస్తే భరించలేదు, బౌ బౌ అని అరుస్తుంది. ఇది బౌ అనేసరికి ఆ అద్దంలో ఉన్నటువంటి కుక్క కూడా, ఒక కుక్క ఏంట, చుట్టుపక్కల అద్దాల్లో ఎన్ని కుక్కలు ఉంటే అన్ని కుక్కలు కూడా బౌ బౌ అని అరిచినట్టుగా ఈ కుక్క కనిపించింది. అరే నన్ను చూసి మీరు అరుస్తారా అని చెప్పి ఇది ఆపుకోలేక కాలు తీసింది. కాలు తీసి ఒక్కసారి దాన్ని కొట్టుతున్నట్టుగా లేచింది. అవి కూడా కాలు తీసినట్టు అనిపించింది. ఏమిట్రా నేనంటున్నా, ఏదేం చేస్తే అది చేస్తున్నారని చెప్పి దగ్గరికి పోయి ఇలా పొడవబోతున్నట్లుగా పొడవబోయింది. దీనికి ముక్కుకి అద్దం తగిలి దీనికి గాయమైంది. ఇలా నానా రకాల బాధలు పడి కొట్టి 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 చివరికి చచ్చిపోయింది. పూజారి గారు వచ్చారు. వచ్చి చూస్తే లోపల కుక్క చనిపోయి ఉన్న దృశ్యం. జాగ్రత్తగా దాన్ని తీసేశారు. మళ్ళీ అద్దాలన్నీ కూడా జాగ్రత్తగా పెట్టారు, శుభ్రపరిచారు. దానికి సంప్రోక్షణము, శుద్ధి ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఆ పూజారి గారు ఏం చేశారంటే ఆయన కూడా అద్దాల గదిలోకి వచ్చారు. వచ్చి చూశారు. అన్ని అద్దాల్లోనూ మళ్ళీ పూజారి గారు తన స్వరూపాన్నే చూశారు. ఓ అన్నిట్లో ఉన్నది నేనే అని అనుకొని ఆ పూజారి గారు చక్కగా బొట్టుని పెట్టుకొని ఒక నమస్కారం చేసుకొని ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇది చిన్న కథ. ఇప్పుడు మన ప్రశ్నకు వద్దాం. అంతటా ఉన్నది ఒకటే పదార్థము. కుక్కేమో గమనించలేకపోయింది. నేను వేరు, మిగతా వాళ్ళందరూ వేరు వేరని చెప్పి అందరితోటి తగాదాలు పెట్టుకొని చివరికి వినాశనాన్ని కొని తెచ్చుకుంది. పూజారి గారు అద్దాలన్నింటిలోనూ కనపడేది నేనే, నాలో ఉన్న పరమాత్మే అన్ని చోట్ల ఉన్నాడని చెప్పి చక్కగా నుదుటిన తిలకం సరిదిద్దుకున్నాడు, కుంకుమని సరిదిద్దుకున్నాడు. మనం కూడా మన జీవితాన్ని ఆ రకంగానే ఇతరులందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మే, నాలో ఉన్న పరమాత్మే అంతటా ఉన్నాడు అనే విషయాన్ని గమనించుకుంటూ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఇది అంతటా ఒకటే ఆత్మ పదార్థము ఉన్నది అనే విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.